ఇక ఇప్పుడు మొదలైంది అసలు సిసలైనటువంటి ఆట లిక్కర్కు సంబంధించి. అంటే దాంట్లో ఏ విధంగా వీళ్ళు లిక్కర్లో ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేశారో దానికి సంబంధించినటువంటి ఆధారాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంతకాలం సేకరించడాలు, ఎంక్వైరీలు, విచారణలు ఇవన్నీ జరుగుతూ వస్తున్న విషయం తెలిసిందే. కానీ దేవుని స్క్రిప్ట్ గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటారు. దేవుని స్క్రిప్ట్ ఎలా ఉందో చూసారా, దేవుని స్క్రిప్టు అంటూ కూడా గత ప్రతిపక్ష పార్టీ, అప్పటి ప్రతిపక్ష పార్టీ టీడీపీ పార్టీకి సంబంధించి చాలా ఎగతాళి చేయడం, చాలా ఇష్టానుసారంగా మాట్లాడడం, చాలా అవమానకరంగా మాట్లాడడం ఏ విధంగా చేశారో చూశారు కదా. సో ఇప్పుడు దేవుని స్క్రిప్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి కనిపిస్తూ ఉంది. 11 సీట్లకే జగన్మోహన్ రెడ్డిని ఆ దేవుడు పరిమితం చేశారు. రాష్ట్ర ప్రజలు ఆ దేవుడు. అదే 11 మందిని ఇప్పుడు ప్రస్తుతం లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేశారు. మరి ఇంకొకరు 12కు చేరారు. కానీ 11 మంది కీలకంగా నేతలు, దాంట్లో కీలకంగా ఉన్న అధికారులు కావచ్చు, నేతలు అరెస్ట్ అయ్యి జైలు ఊచలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి. అట్లాగే ఈరోజు 11 కోట్ల రూపాయలు నిన్న రాత్రి ఫామ్ హౌస్లో దొరికాయి. ఇక ఇప్పుడు మొదలైంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వరకు అసలు సిసలైనటువంటి ఆట. అంటే ఆయన ఆట కట్టించడానికి ఒక కీలకమైనటువంటి ఎవిడెన్స్, సాక్ష్యం ఈరోజు. అంటే ఇంతకాలం కూడా ఈ డబ్బు ఎక్కడా కూడా కనపడనటువంటి పరిస్థితి. అంటే ఈడీ ఎంటర్ అయినప్పటికీ కూడా ఈ డబ్బు కనిపిస్తే, డబ్బు సంబంధించినటువంటి అంశం, డబ్బు వెలుగులోకి చూస్తే అప్పుడు చాలా కీలకంగా ఉంటుంది. ఈడీ ఎంటర్ ఎట్లా ఉంటుందనేది, ఈడీ ఎంక్వైరీ అనేది చాలా కీలకంగా ఉంటుంది. సో ఇప్పుడు డబ్బు 11 కోట్ల రూపాయలు నిన్న సీజ్ కావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి పూర్తిగా ఆధారాలు కూడా, అంటే లిక్కర్కి సంబంధించిన డబ్బు ఇది కీలకంగా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా సిట్టు బయటకు తీసినటువంటి పరిస్థితి. ఇక వైసీపీని పూర్తిగా నెంబర్ 11 పూర్తిగా వెంటాడుతూ ఉంది. గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైనటువంటి వైసీపీ తాజాగా ఇందాక చెప్పుకున్నట్టుగా లిక్కర్ స్కామ్లో 11 కోట్లు సీజ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కళ్ళు బైర్లు గమ్మాయంట. ఇప్పుడు పూర్తిగా తాడేపల్లి ప్యాలెస్లోనో లేదంటే యలహంక ప్యాలెస్లో ఎప్పుడెక్కడ ఉంటారో తెలియదు ఆయన. సో న్యాయ కోవిదులు చాలామంది అడ్వకేట్స్ని పట్టుకొని ఇక నా పని అయిపోయింది, 11 కోట్ల రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం సిట్ చేతిలో ఉంది, దొరికిపోయింది. సో రేపో మాపో మరి ప్యాలెస్ గోడలు బద్దలు కొడితే మాత్రం ఎన్ని వేల కోట్లు దొరుకుతాయో ఊహించినటువంటి విషయమే. ఖచ్చితంగా అట్లాంటి పరిస్థితి వరకు వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. నన్ను మీరే కాపాడాలంటూ కూడా ఆయన చెప్పడం. దీంట్లో ఎట్లా ఉందంటే చాలామంది దీంట్లో జగన్మోహన్ రెడ్డి ఒక పకడ్బందీగా ప్రణాళిక వేశారు, పకడ్బందీగా ఎక్కడ దొరకకుండా ఆధారాలు కూడా దీంట్లో గత ప్రభుత్వంలో జరిగింది అని చెప్తా ఉంటారు. కానీ కాదు. తెలంగాణలో కావచ్చు సాధారణ ఒక సామెత కూడా ఉంటుంది. అంటే మటన్ తింటాం కదా అని చెప్పి బొక్కల మెడలో వేసుకుంటామా అని చెప్పి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన పని అదే, మటన్ తింటాను, బొక్కలు కూడా మెడలో వేసుకుంటానని చెప్పారు. అంటే దీని ఉదాహరణ ఏంటంటే, నేను తప్పు చేస్తాను, ఆధారాలు కూడా దొరికే ప్రయత్నం చేస్తాను అని. సో ఆ విధంగా ఒక్కొక్క ఆధారం కూడా వదులుతూ ఆయన వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు సిట్టు కూపీలాగుతోంది. ఈ కేసులో ఇప్పటి వరకు మనం చూస్తే 12 మంది అరెస్ట్ అయ్యారు. దాంట్లో 2 రాజకీయ నేతలు, ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అట్లాగే మిథున్ రెడ్డి, ఈ 2 మినహా మిగతా అంతా మంచి ఉన్నత చదువులు చదువుకున్న వ్యక్తులు, తర్వాత ఐఏఎస్లు, మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. పూర్తిగా నిందితులు ఇచ్చినటువంటి సమాచారంతో ఈ డబ్బు దాచినటువంటి డెన్లలో తనిఖీలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. కీలక నిందితుడు వరుణ్ను అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. నిన్న శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని A40గా ఉన్నారు ఈ వరుణ్. ఈయన ఇచ్చినటువంటి సమాచారం మేరకు హైదరాబాద్లో తనిఖీలు కూడా చేపట్టి 12 పెట్టెల్లో దాచినటువంటి 11 కోట్లు, వీళ్ళ కర్మ ఎట్లుంటుందంటే అక్కడ 12 పెట్టెలు ఉన్నాయి, కానీ దాంట్లో 11 కోట్లే దొరికాయి. అంటే 11ను మళ్ళీ ఇక్కడ దేవుని స్క్రిప్ట్ కనబడతా ఉంది. సో ఖచ్చితంగా A1 కసిరెడ్డి ఆదేశాలతో ఈ డబ్బంతా కూడా దాచిపెట్టినట్టు వరుణ్ కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. చాణక్య 2024 జూలైలో డబ్బు దాచిపెట్టినట్టు కూడా సిట్ అధికారులు గుర్తించారు. ఇక్కడ చాణక్య దాచిపెట్టినట్టుగా పూర్తిగా డాక్యుమెంట్లు, దీనికి సంబంధించి ఏదో పేపర్లు అని చెప్పారు. 1 సంవత్సర కాలం పాటు ఆ డబ్బు 11 కోట్ల రూపాయలు ఆ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దీనికి సంబంధించి కూడా సిట్ చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా ఇంకా సేకరించింది. దీని తర్వాత ఇంకా ఎక్కడెక్కడ డంప్స్ ఉన్నాయి అనేది పూర్తిగా ఆ అదుపులో తీసుకున్నటువంటి దాదాపుగా ఇప్పటి వరకు 12 మంది ఇచ్చినటువంటి కీలక సమాచారాలు మేరకు ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్లో కూడా ఇంకా 100,000 కోట్ల రూపాయల డంప్ ఉంటుంది. ఇంకా ఆలస్యం చేస్తే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మాయం చేసే పరిస్థితి ఉంటుంది అనే చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి చాలా స్పీడ్ పెంచే ఆలోచనలో కూడా ఇటు సిట్ కావచ్చు, ఈడీ కూడా ఉంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరి ఏం జరగబోతోంది, మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి రఫీ గారు ఉన్నారు. రఫీ గారు నమస్కారం అండి. అట్లాగే బీజేపీ పార్టీ లీడర్ అడ్వకేట్ కృష్ణకాంత్ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు.
ఇద్దరికి నమస్కారం అండి. ముందుగా కృష్ణకాంత్ గారు, ఇంతకాలం ఈ లిక్కర్కి సంబంధించిన డంపు, ఈ డబ్బు మనకు కనబడలేదు, దొరకలేదు అనే దాని మీద చర్చ జరిగాయి గతంలో.